Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 28th January 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ-మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే చాలా బాగా హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను బికాజ్ మాకు వచ్చిన రెస్పాన్సెస్ని బట్టి అండ్ వన్స్ అగైన్ రియల్లీ మెనీ థ్యాంక్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అండ్ ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే సో ఎవరైతే మీ వాట్ డు వి కాల్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి కాన్ఫిడెన్స్తో ట్రేడ్ చేస్తున్నారు అనిపించినప్పుడు మాకు కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది అండ్ ఒకసారి క్విక్గా టాపిక్లోకి జంప్ అయ్యాం అండ్ ఎక్స్ట్రీమ్లీ సారీ వీడియో లేట్గా రికార్డ్ చేసినందుకు బికాజ్ ఎవరైతే అట్లీస్ట్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి అట్లీస్ట్ బెస్ట్ ఇవ్వాలనే మైండ్ సెట్తో డేటా ఉండదని తెలుసు బట్ స్టిల్ ఎక్కడైనా ఏమైనా క్లూస్ మిస్ అవుతామో దొరుకుతాయని చెప్పి ఇంతసేపు వెయిట్ చేసి ఉండే సో మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి యాక్చువల్గా అంటే డేటా టైంకి పబ్లిష్ అవ్వలేదు ఎన్ఎస్సి నుంచి సో అండ్ మెనీ థ్యాంక్స్ ఎవరైతే అట్లీస్ట్ ఇప్పటివరకు వెయిట్ చేసి వీడియో చూస్తూ ఉన్నారో అండ్ కంప్లీట్ వీడియో అనాలిసిస్ చూడడానికి ట్రై చేయండి బికాజ్ ఈ నెక్స్ట్ మంత్లో అయినా సరే ఈ మంత్కి చేసుకున్న అనాలిసిస్ మీకు ఎక్కడో చోట యూజ్ అవుతూ ఉంటుంది సో దీన్ని మర్చిపోకండి కంప్లీట్గా అండ్ యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం నెక్స్ట్ డే బేసిక్గా నెక్స్ట్ సెషన్ కోసం అనాలిసిస్ చేసే కంటే ముందు ఈరోజు కరెంట్ సెషన్ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే చూద్దాం సో క్విక్గా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూసి దాని తర్వాత రేపటి కోసం ఎలా ఉంది డేటా అనేది కూడా అబ్జర్వ్ చేద్దాం ఈ రోజు కోసం బేసిక్గా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఫ్రైడే రోజు ఏం జరిగింది అండ్ వాళ్ళ ఓపెన్ పొజిషన్స్ ఎలా ఉండే అనేది ఒకసారి క్విక్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ట్రిల్ ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ సో ఈ ఏరియా వరకు అయితే క్లోజ్ చేస్తున్నా అండ్ ఇది ఎలా ట్రిమ్ చేస్తున్నారు మాకు రావట్లేదని మెసేజ్ అయితే వచ్చిండే సో బేసిక్గా ఇది పెయిడ్ వర్జన్ అనమాట సో బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇది అండ్ ఈ పెయిడ్ వర్జన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు బికాజ్ నేను అలర్ట్స్ కానీ ఇలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి సో తీసుకున్నాను అనమాట అండ్ అప్డేట్ చేయాలన్నా కూడా నేను అంటే మల్టిపుల్ థింగ్స్ స్క్రిప్ట్స్ పైన కూడా అలర్ట్స్ పెట్టుకుంటా కాబట్టి సో ఇది అండ్ ఎవరైనా ఒకరిద్దరు ఉంటే సో జనరల్గా మీరు వాడే బ్రోకర్ టర్మినల్ పైన కూడా అలర్ట్స్ ఉంటాయి సో అది బెటర్ అనమాట సో ఇక్కడ నుంచి ఈరోజు యాక్టివిటీని మనం చూసుకున్నట్లయితే బేసిక్గా ఈ రోజు కోసం ప్రొపరేటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ బుల్లిష్ ఉండే అండ్ ఎవరైతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో సో వాళ్ళు హెడ్జ్ చేస్తున్నారు వాళ్ళ పొజిషన్స్ బట్ ఒక మోడరేట్ వెరీ మినిమల్ నామినల్ పొజిషన్స్ అనేటివి బుల్లిష్ సైడ్ ఉండే బట్ ఎప్పుడైతే ప్రొపరేటరీస్ అగ్రెసివ్ బేరిష్ ఉన్నారో బట్ స్టిల్ మనం ప్రైజ్ని ఈ లెవెల్ వరకే మనం వాడు మార్క్ చేసి పెట్టుకుంటే దీని తర్వాత కిందికి వెళ్తూ ఉంటే ఒక వీక్ అంటే ఆ బేరిష్నెస్ అనేది వీక్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ పొజిషన్స్ అని కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటే అండ్ సో బేసిక్గా ఇది మనం ఫ్రైడే రోజు నైట్ చేసినాం 4 days అగో అనమాట యాక్చువల్గా దాని తర్వాత వీ హ్యావ్ రిసీవ్డ్ మల్టిపుల్ మెసేజ్ అనమాట యాక్చువల్గా ఈవెన్ వాట్ డు వి కాల్ ట్రేడ్ యాక్టివిటీస్ గురించి ఏవైతే ట్రేడ్ డీల్స్ ఉన్నాయో సో అది పాజిటివ్గా టర్న్ అవుతున్నాయి సో మీరు బేరిష్ అని చెప్పారు అది ఎలా పాసిబుల్ ఉంటుంది అని చెప్పేసి అండ్ ఈవెన్ ఫ్రెండ్స్లో కూడా సర్టన్ పీపుల్ అడిగిన ఉండే బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఇవన్నీ కూడా మనం ముందే ఇలా మనం ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నాం అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల ఇవన్నీ ముందే అర్థం అవుతాయి ఓన్లీ థింగ్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ వాళ్ళు చాలా హ్యూజ్ మనీ డంప్ చేస్తారు మన దగ్గర ఉన్న దానికంటే చాలా 100 times ఎక్కువ మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర అండ్ వాళ్ళకి అందరికీ తెలుసు ఏం జరగబోతుంది అని చెప్పేసి ఓన్లీ థింగ్ ఈజ్ మనకి మీకు చూపిస్తా ఇప్పుడు నేను మన కన్ఫ్యూజన్ స్టేట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఓన్లీ మనకేంటంటే మనకు ఒక వచ్చే న్యూస్ కానీ అది ఫేక్ అయి ఉంటుంది ఆర్ జనరల్గా మన వరకు వచ్చిందంటే అది ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళాకే మన వరకు వస్తుంది బికాజ్ మనకి ఎలాంటి కాంటాక్ట్స్ ఉండవు అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు ప్రాపర్ రైట్ ఇన్ఫర్మేషన్ ఉండదు మనం ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ డేటా పైన రీసెర్చ్ చేయండి సో దట్ మీకు అర్థమవుతూ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మనం మల్టిపుల్ ఛాలెంజ్ని ఫాలో అవ్వడం ఆర్ వీటన్నిటిని పక్కన పెడితే ఓన్లీ థింగ్ మీరు డేటా పైన రీసెర్చ్ చేయండి ఆర్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి ఏదో ఒకటి నేర్చుకున్నా కూడా అట్లీస్ట్ మన లాసెస్ తగ్గుతాయి అండ్ ప్రాఫిటబుల్లోకి ఉంటాం ఆర్ఓఐ అనేది
ఫిక్స్ అవ్వాలి, మనం గ్రీడ్తో వెళ్ళకుంటే మాత్రం అన్నీ పాసిబులే. సో దీన్ని ఇట్లాంటి టిపికల్ సిచ్యువేషన్స్ని మనం ముందే 4 days ముందే ఎలా ప్రెడిక్ట్ చేయలేమంటే నేను చెప్తాను. సో ఇంత బేరిష్ యాక్టివిటీ ఉంది ప్రొపరేటరీస్ నుంచి, బట్ స్టిల్ ఎందుకు అంత అగ్రెసివ్గా నేను ఇంతకుముందు ఈ రేంజ్లో ప్రాఫిట్స్ని ట్రైల్ చేయొచ్చు అని చెప్పినుండే, బట్ ఇక్కడ ఎందుకు చెప్పలేదు అంటే ఇదే అనమాట. సో కీ లెవెల్స్ దగ్గర మనం ఎక్కువ ఆటలు ఆడకూడదు. మనకి 1:2 1:3 ప్రాఫిట్ వచ్చిందా, మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిందా, జంప్ అక్కడ నుంచి అయిపోవాలి. దాని తర్వాత ఖాళీగా ఉంటే మళ్ళీ ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కాబట్టి ఏదో ఒక బ్యాక్ టెస్టింగ్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఆర్ సిస్టమ్ని షట్ డౌన్ చేసి బయటికి వెళ్ళినా పర్లేదు, బట్ అది మంచివే కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే మన ఎమోషన్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటాం అంటే ఓవర్ ద పీరియడ్, ఫస్ట్లో ఇనీషియల్గా ఎలా చేసినా కూడా ఓవర్ ద పీరియడ్ సిస్టమ్ ముందున్నా కూడా ట్రేడ్ తీసుకోకుండా ఆర్ ప్రైస్ యాక్షన్ని అబ్జర్వ్ చేయడం, ఓఐని అబ్జర్వ్ చేయడం చేయాలి. అప్పుడు మనకి నెక్స్ట్ దానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. టీకే యా. అండ్ ఈ ఓవర్ ద వీకెండ్ ఏదైతే న్యూస్ని స్ప్రెడ్ చేసినారో అది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. అండ్ 3 days హాలిడేస్ వచ్చేవరకు మీకు డబుల్ బాటమ్ ఈ ఏరియాలో నుంచి నేను డిస్కస్ చేసుకుంటా ఉంటే, అండ్ మీరు హైయర్ టైం ఫ్రేమ్లో పెట్టి చూస్తున్నా కూడా ఇది ఒక మంచి సపోర్ట్ జోన్ అనమాట. అండ్ సైకలాజికల్గా కూడా 25,000 నంబర్ అనేది ఒక పర్ఫెక్ట్. ఇంతకుముందు మనం 25,000 ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు ఆర్ ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేసుకుంటా ఉండే, బట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్కి మనం లీస్ట్ ప్రయారిటీ ఇస్తాం, న్యూస్కి కూడా ఇంకా అంతకంటే తక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి కావాల్సింది అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం డేటా. టీకే యా. ఈరోజు ఫస్ట్ క్యాండిల్లో మనకి ఇంత ఇంటెన్సిటీ డేటా ఉన్న 3 days మనం ట్రేడ్ చేయలేకపోయే వరకు చూడండి, ఎవరైతే బేరిష్ ఉన్నారో ఎవరైతే బుల్లిష్ ఉన్నారో వాళ్ళు ట్రేడ్ వెళ్తూ ఉంటే అంటే ఎగ్జిట్ అయిపోవడం, ఆర్ ఈవెన్ బేరిష్ ఉన్న వాళ్ళు బుల్లిష్ ఉన్న వాళ్ళు బేరిష్గా కన్వర్ట్ అవ్వడం మీరు ఈ 2 క్యాండిల్లో చూస్తారు. అండ్ ఈ 2 candles స్ట్రెంగ్త్ చూడండి మనకి ఎంత ఉండింది, 215 points ఇన్ జస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్. ఇమాజిన్ మనం ఎంత కంగారులో ఉంటాం, ఏం చేసి ఉంటాం అనేది. ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎప్పుడు కూడా ఇలా చేయరు, వాళ్ళు చేసే మూవ్స్ అన్నీ ప్లాన్డ్గా ఉంటాయి, అది అర్థమైపోతూ ఉంటుంది. ఇంత కంగారు ఉండదు. వాళ్ళు ఈ హాఫ్ అన్ అవర్ కోసమో 1 hour కోసమో ట్రేడ్ చేయరు, వాళ్ళు అనుకున్న టార్గెట్ వచ్చాక వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం చేస్తూ ఉంటారు. స్టిల్ ఇది డబుల్ బాటమే కదా, దీని తర్వాత మనకి ట్రేడ్ అనేది లేదు కదా అంటే ఎస్, ట్రేడ్ అనేది ఏంటి అంటే బేసిక్గా డబుల్ బాటమ్ తర్వాత ప్రైస్ పైకి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఒక హయ్యర్ హైస్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి కదా. ఇందులో 60% 70% ఇదైతే జరగాలి కదా, రిట్రేస్మెంట్ అయితే జరగాలి కదా. అండ్ ఇమాజిన్ ఈ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళ ట్రేడ్స్ అయిపోయి ఉంటాయి, అంత బేరిష్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఉంటారా? నో వే. సో మనం వీటన్నిటిని ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే మనం మల్టిపుల్ థింగ్స్ని. పర్సనల్గా నేను ఇది చాలా హ్యూజ్ నెంబర్లోని ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసిన, సో కాబట్టి నాకు ఒక పర్సనల్గా ఐడియా ఉండింది. టీకే యా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి వస్తే హై ప్రాబిలిటీ ట్రేడ్ అనుకున్నాం, అండ్ ఈ లెవెల్లో వెళ్తా ఉంటే ఒక మీడియం ప్రాబిలిటీ అనుకున్నాం. బట్ ఇక్కడ నుంచి రివర్సల్ ఛాన్సెస్ వస్తాయి, అంటే ఒక బుల్లి సిగ్నల్ వచ్చినా ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్స్ ఫామ్ అయినా కూడా ఒక బుల్లిష్ ట్రేడ్ చేయొచ్చు అని పర్సనల్గా డిస్కస్ చేసుకుని ఉండే. సో ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం, అండ్ నెక్స్ట్ 1 to 3 candles కూడా ప్లేస్ చేసి చూపిస్తా. అండ్ ఎప్పుడైనా సరే ఈవెన్ రెసిస్టెన్స్ దగ్గర హ్యామర్ ఫామ్ అవుతే ఆర్ సపోర్ట్ దగ్గర హ్యామర్ ఫామ్ అవుతే ఏముంటుంది, ఆర్ ఈవెన్ రెసిస్టెన్స్ దగ్గర కానీ సపోర్ట్ దగ్గర కానీ హ్యామర్ కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ ఫామ్ అవుతే ఏం జరుగుతుందో అట్లీస్ట్ కమెంట్ అయితే చేయండి, సో దట్ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఈవెన్ మీకు కూడా అది కాన్ఫిడెంట్గా తెలిసినట్టు ఉంటుంది. సో పర్సనల్గా ఇది చూశాక బేసిక్గా అండ్ బుల్లిష్ టర్న్ అయిందా ఇక్కడ నుంచి అంటే కాదు, రిట్రేస్మెంట్ రావాలా అంటే ఎస్ ప్రాబబిలిటీ ఉంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఈ రిట్రేస్మెంట్ ఎంతవరకు రావచ్చు ఏంటి అంటే ఒకసారి చూద్దాం. సో రిట్రేస్మెంట్ ఉంది, అండ్ వాళ్ళ పొజిషన్స్ అన్నిటి ఏదైతే హ్యూజ్ డేటా బిల్డ్ అయిందో వాళ్ళ పొజిషన్స్ కూడా అలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి ఈ ర్యాలీకి ఎక్కడి వరకు రావాలి మీకు అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి కావాలంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీకే. సో అట్లీస్ట్ పాజ్ చేసి చూడండి మీరు. ఎప్పుడైనా సరే మనం విన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఈవెన్ ఫిబొనాకీ వాట్ ఎవర్, సో ఈ టూల్ని ప్లేస్ చేయడం కూడా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, బికాజ్ అది మనకి ప్రాక్టీస్ లేక. సో ఒకసారి ప్లేస్ చేసి చూడండి, అండ్ ప్రైస్ మళ్ళీ ఏ జోన్లోకి వచ్చి వెళ్ళిపోయిందో కూడా చూడండి. హెల్దీ రిట్రేస్మెంట్ అంటే మనం దేన్ని కన్సిడర్ చేస్తామో కూడా చూడండి. టీకే యా. అండ్ ఈ ఏరియాలో మనం ట్రేడ్ తీసుకున్నా కూడా ఈజీగా 1:3 1:4 అయితే వచ్చింది, బట్ ఈవెన్ మనకి డబుల్ బాటమ్ క్రైటీరియా ఉంది. సో ప్రాఫిట్స్ క్విక్గా బుక్ చేసుకోవాలని కూడా ఫ్రైడేనే డిస్కస్ చేసుకున్నాం, బట్ ఈ ఏరియాలో డిస్కస్ చేసుకున్నట్టు కాదు, ఈ ఏరియాలో ఇమీడియట్గా బుక్ చేసుకోవాలని ట్రయల్ చేయాల్సినంత ఇది లేదు అని కూడా మనం డిస్కస్ చేసుకుంటే. టీకే యా. సో నెక్స్ట్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం.
అండ్ ఇక్కడ చూడండి ప్రాఫిట్ ఈవెన్ ఇక్కడ బుక్ చేసుకున్నా పర్లేదు, మనం క్విక్గా బుక్ చేసుకోవాలి కాబట్టి ఈ సేమ్ ఈ జోన్ ఇది పెట్టుకొని బుక్ చేసుకున్నా కూడా మళ్ళీ సేమ్ ట్వీజర్సే ఫామ్ అయినాయి. అండ్ దాని తర్వాత చూద్దాం. సో ఇక్కడ నుంచి మనకి బుల్లిష్ ప్యాటర్న్ ఉంది, బట్ స్టిల్ ట్రేడ్ చేయొచ్చా అంటే ఈ ప్రాఫిట్ వచ్చేసి ఉంటే ఆర్ ఎవరైనా 9:15కే కొంతమంది ట్రేడ్ చేస్తూ ఉంటారు, ఈవెన్ కోర్స్ పార్టిసిపెంట్స్ కూడా 2-3 మెంబర్స్ చేస్తుండే. సో ఇది ప్రాఫిటబుల్ ట్రేడ్. అండ్ ఎవరైతే పర్సనల్గా నేను ఈ ట్రేడ్ చేస్తుండే, సో ఇది ప్రాఫిటబుల్ ట్రేడ్. మళ్ళీ ప్రతిసారి పరిగెత్తాల్సిన అవసరం లేదు, బికాజ్ ఎవ్రీ టైం పరిగెడతా ఉంటే మన క్యాపిటల్ అనేది మనకు తెలియకుండానే పోతూ ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది అండ్ ఓవర్ ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటాం. ఓన్లీ థింగ్ ఈజ్ మనము మన శాలరీని ఎలా డివైడ్ చేసుకోవాలి ఇంతకుముందే చెప్పిన, అలా ఒక 10-15 ట్రేడింగ్ సెషన్స్ని డివైడ్ చేసుకొని మన ప్రాఫిట్ మనకు వచ్చిందా బయటికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ అనాలిసిస్ పర్ఫెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ టైం ట్రేడ్లో దాన్ని డబుల్ ఎలా చేయాలని థింక్ చేయాలి. సో పర్సనల్గా పైకి వెళ్తే మనం ఏ లెవెల్ నుంచి వెళ్తుందని కూడా డిస్కస్ చేసుకోండి. సో ఇక్కడ క్లియర్గా చూస్తే యాక్టివిటీ ఉంది ఈవెన్. సో మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేను టెక్స్ట్ బుక్ స్టైల్ అనేది ఫాలో అవ్వను. అండ్ మల్టిపుల్ పీపుల్ ఏం చెప్తారంటే ఇది కన్సిడర్ చేయట్లేదు ఆర్ ఇది కన్సిడర్ చేయట్లేదు అంటారు. బట్ మీరు కన్సిడర్ చేసి చూడండి, మీకు ఏమనిపిస్తే అది చేయండి. ఠీకే. పర్సనల్గా అయితే నేను టెక్స్ట్ బుక్ స్టైల్ ఎప్పుడు కూడా ఫాలో అవ్వను. అండ్ ఇక్కడ నుంచి మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఏం జరిగిందో చూడండి. ఒక మంచి బ్రేక్అవుట్, దీని తర్వాత ప్రైస్ అయితే పైకి వెళ్ళినాయి. ఠీకే. సో ఇదనమాట జరిగేది బేసిక్గా. అండ్ ఇక్కడ ఈజీగా ఒకటి అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు మార్కెట్ అంటే బయట నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏదైతే నాయిస్ ఉండిందో మార్కెట్లో ట్రేడ్ డీల్స్ కానివ్వండి ఆర్ మీరు ఇంకా వేరే ఏం అబ్జర్వ్ చేసినా కూడా మండే రోజు హ్యూజ్ గ్యాప్ అప్ ఉంటుంది, ఈవెన్ 400-500 పాయింట్స్ పైకి వెళ్తుంది, ఇలాంటి స్పెక్యులేషన్ ఉన్నా కూడా మీరు డేటాని ఫాలో అయి ఉంటే మీకు ఇబ్బంది ఉండదు. అండ్ ఇమాజిన్ ఇది 100 కోట్లు 1000 కోట్లు పెట్టిన ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి తెలియదా ఎలాంటి న్యూస్ వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎవరైతే బుల్లిష్ ఉన్నారో బుల్లిష్ వెళ్ళలేదా అంటే వెళ్ళింది, బట్ వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారా లేదా, ప్రీవియస్ సెషన్ కంటే కిందికి వచ్చి ప్రైస్ అనేది వోలటైల్గా బిహేవ్ చేసిందా లేదనేది చూడండి. సో ఇదే అనమాట. ఇన్ కేస్ బుల్లిష్ ఉంటే బుల్లిష్ వెళ్ళడానికి ఎలాంటి ప్యాటర్న్స్ వెతుక్కోవాలి, ఏం చేయాలి, దానిపైన ఫోకస్ చేయండి. డబుల్ బాటమ్ తర్వాత ఎవరైతే బుల్లిష్ ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళు సక్సెస్ అయినట్టు ఈ ఏరియా వరకు. తర్వాత ఎవరైతే మార్నింగ్ స్టార్ లాంటి ఒక బుల్లిష్ ప్యాటర్న్ చూసి మళ్ళీ ట్రేడ్ చేసి ఉంటారో సక్సెస్ అయి ఉంటారు. అండ్ మిగతా ఏరియా అంతా బుల్లిషా బేరిషా అని కన్ఫర్మేషన్ లేకుండా, అంటే క్యాండిల్ స్టిక్స్ సైకాలజీ అర్థం కాకుండా, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ థియరీ తెలియకుండా, ఈవెన్ ఎలియట్ వేవ్స్ని కన్సిడర్ చేసినా కూడా తెలియకుండా ఉంటే సో దానికి మనం ఏం చేయలేం. కాబట్టి ఏంటంటే అట్లీస్ట్ పర్సనల్గా మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి ఏం చేస్తున్నాం ట్రేడింగ్లో అనేది. స్టిల్ మీరు లాసెస్ చూస్తూ ఉంటే అట్లీస్ట్ ఒక 1 వీక్ ఆపేసేయండి, మళ్ళీ ఫ్రెష్గా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, బికాజ్ కొంత నేర్చుకోండి ఆ గ్యాప్లో. అండ్ ఈరోజు ఈ ఏరియాలో ఏమేమి రెసిస్టెన్సెస్ ఉండే, మనం హైయర్ టైం నుంచి రెసిస్టెన్సెస్ ఉన్నాయి. అండ్ మనకి ఈ ఏరియాస్ నుంచి చూసుకుంటే కూడా ఫిబొనాచి లెవెల్లో మీరు పర్ఫెక్ట్గా తెలుసుకోవచ్చు ఏం జరిగింది అనేది. ఈ లెవెల్లో కూడా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. రిట్రేస్మెంట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, హెల్దీ రిట్రేస్మెంట్ 50% రిట్రేస్మెంట్ నుంచి వచ్చింది. అండ్ దాని తర్వాత కూడా చూడండి 50 MA రిజెక్షన్ కూడా ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి ట్రేడ్ చేసినప్పుడు మనకి ఎందుకు టెన్షన్ పడాలి. అండ్ అది 5000 2000 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ పాయింట్స్ మనం ట్రేడ్ ఎంత కాన్ఫిడెంట్గా తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఠీకే. యా. సో ఇట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా పాయింట్ మిస్ అయినా కూడా అట్లీస్ట్ నెక్స్ట్ వీడియోలో కన్సిడర్ చేసి చెప్తాను. అండ్ ఓఐ గురించి అడిగిన ఉండే, బట్ అది కొంచెం బిట్ డిఫికల్ట్ టాపిక్, కొంచెం పెద్దగా ఉంటుంది. సో అట్లీస్ట్ Q&A సెషన్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యా, ఒకటి మర్చిపోయిన బేసిక్గా ఏదైతే సిగ్నల్స్ ఉండిందో, సిగ్నల్స్ బేసిక్గా ఏంటి అంటే ఈవెన్ సిగ్నల్స్ కూడా బుల్లిష్ డేటా ఉండింది, షిఫ్ట్ అవుతూ ఉండింది, ఓఐ సేమ్ వే ఇచ్చినాయి. బట్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే రిస్క్ రివార్డ్ అనేది మ్యాచ్ అవ్వదు. బట్ మనకు ఓన్లీ థింగ్ ఈజ్ ఈ ట్వీజర్స్ని ఫాలో చేసిన, ఈవెన్ ఈ ఏరియాలో సిగ్నల్ వచ్చినా దట్ వుడ్ బి మంచిగా ఉంటుండే. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఏరియాలో సిగ్నల్ వచ్చినా బాగుంటుండే, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో ఇది మనకి రిస్క్ రివార్డ్ అయితే ఫేవరబుల్ లేదు. సో మనం బుల్లిష్ అనేది ఈ ఏరియా నుంచి ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ ఇక్కడ నుంచి మిడ్లోంచి వెళ్తే మనం అది పెద్దగా చేయము. అండ్ సేమ్ రెగ్యులర్గా ఎక్సెల్ షీట్లో అప్డేట్ చేసే రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ అప్డేట్ చేసిన. అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి వాట్ డు వి కాల్ బేసిక్ ఇన్ని లీవ్స్ ఉన్నా కూడా ఒక 2 days స్టాప్ లాస్ హిట్ అయినా, రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ డేస్ 4-5 ఉన్నా కూడా, బట్ స్టిల్ వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ 631 పాయింట్స్ అనమాట. అదే మనం ట్రయల్ చేసి ఉంటే 3 times ఎక్కువ 1524 పాయింట్స్. సో అట్లీస్ట్ ఈ డేటా చూసి అయినా కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.
సో యాజ్ యూజువల్ మనకి డేటా లేదు కాబట్టి బేసిక్గా పొజిషనల్ డేటాతో చేయలేము కాబట్టి ఈవెన్ మనం అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ తీసుకున్నా కూడా మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసిన ఈఎంఐస్ కానీ ఎంఏసిడి ఆర్ఎస్ఐ ఇలాంటి థింగ్స్ అన్ని కంబైన్ చేసి చూసినా కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చార్ట్ ప్యాటర్న్ అయితే ఉంది అండ్ అది వచ్చేసి డబుల్ బాటమ్. సో ఇన్ కేస్ ఈ డబుల్ బాటమ్ సక్సెస్ అవుతుందా లేదా అని చూడడానికి పర్సనల్గా నేను ఎలా ఫాలో అవుతానంటే, అండ్ వన్ మోర్ థింగ్, పర్సనల్గా ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఓన్లీ థింగ్ ఈజ్ మీ అనాలిసిస్ చేయండి. దాంతోపాటు ఇది వర్క్ అవుతే అడిషనల్ కన్విక్షన్ కింద చూడండి. అండ్ ఇన్ కేస్ మీ ఎగ్జిస్టింగ్ సెటప్ ఇలాంటివన్నీ ఫెయిల్ అవుతూ ఉంటే అట్లీస్ట్ ఒక బ్రేక్ తీసుకోండి. ఈ ఛానల్లో కొన్ని డేస్ వీడియోస్ని చూడండి సో దట్ మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అడిషనల్గా కన్విక్షన్ కోసం అని. సో అప్పటి నుంచి దీన్ని తీసుకొని హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి సో దట్ సక్సెస్ వస్తే ఆబ్వియస్గా మీకు యూజ్ అవుతూ ఉంటుంది అండ్ ఎలా కంబైన్ చేస్తున్నాం మల్టిపుల్ థింగ్స్ అనేది. అండ్ యా, ఒకసారి రేపటి అనాలిసిస్ కోసం ఏంటి అంటే డేటా లేదు కాబట్టి పర్సనల్గా సో పొజిషనల్ డేటాతో అంటే ఈ డేటాతో మనం ట్రేడ్ అయితే చేయలేము. సో ఇదంతా కూడా కంప్లీట్గా పొజిషనల్ డేటా అండ్ సో పొజిషనల్ డేటాతో చేయలేము. బట్ రేపటి అనాలిసిస్కి పర్సనల్గా ఏంటి అంటే హై ప్రాబిలిటీ అనేది ఉండదు, మీడియం ప్రాబిలిటీ ఉంటుంది. పర్సనల్గా నేను ఫీల్ అయ్యే లెవెల్ ఏంటి అంటే ఈ లెవెల్లో ప్రైస్, అంటే ఈ లెవెల్లో ప్రైస్ సపోజ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా అవ్వనండి అండ్ ప్రైస్ ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటూ కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తూ ఉంటే టిల్ దీస్ లెవెల్స్, ఫస్ట్ అయితే ఈ లెవెల్, దాని తర్వాత ఈ డబుల్ టాప్ ఏదైతే మనకి ఇది డెప్త్ ఉందో ఈ డెప్త్ వరకు కానీ సో ఇలా ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే సో 1:2 1:3 వరకు అయితే హోల్డ్ చేస్తూ ఇన్ కేస్ డేటా లేదు కాబట్టి ప్రాఫిట్ 1:2 దగ్గర క్లోజ్ చేసినా కూడా పర్లేదు. పర్సనల్గా నేను డేటా చూసి అట్లీస్ట్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. ఇన్ కేస్ లేకుంటే మీరు కూడా అట్లీస్ట్ ఎలా చూడాలనేది రెగ్యులర్గా మీకు అప్డేట్ చేస్తూ ఉన్నా కాబట్టి ఇది కూడా ట్రై చేయండి. సో ఇదొక మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ మీ అండ్ ఇది ఓన్లీ ఇంట్రాడే కోసమే, పొజిషనల్ కాదు. పొజిషనల్ అనేది మళ్ళీ రేపు డేటా వచ్చాక అలైన్ చేసి చూసుకోవచ్చు. సో ఇది ఒక బుల్లిష్ ట్రేడ్ అండ్ ఇన్ కేస్ రేపు ప్రైస్ మళ్ళీ సస్టైన్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అండ్ పైకి వెళ్ళకపోతూ ఉంటే సో ఇన్ కేస్ ప్రైస్ ఎక్కడైనా ఉండనివ్వండి అండ్ ఈ రేంజ్ నుంచి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే అంటే సో కిందికి వస్తూ ఉంటే మళ్ళీ ఒక ట్రిపుల్ బాటమ్ ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, ఓన్లీ ఇది బేరీ సైడ్ వస్తే తప్ప. సో ఇది కూడా ఒక మీడియం ప్రాబిలిటీ రేపటి కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మీడియం ప్రాబిలిటీ బేరిష్ అండ్ బుల్లిష్, బట్ ఈ మీడియం ప్రాబిలిటీలో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ బికాజ్ ఈ డబుల్ బాటమ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు ప్రైస్ రీచ్ అవ్వడానికి అదొక ఫస్ట్ ప్రయారిటీ కింద కన్సిడర్ చేస్తా అండ్ ఇది ఒక సెకండ్ ప్రయారిటీ కింద కన్సిడర్ చేస్తా. అండ్ పర్సనల్గా ఫోర్స్ చేయట్లేదు, మళ్ళీ చెప్తా ఉన్నా బికాజ్ ఎవరైనా ఒకరు చెప్పారంటే దాన్ని బ్లైండ్గా నమ్మేసి చేస్తూ ఉంటాం కదా, అలా కాదు. మీరు పర్సనల్గా హోంవర్క్ చేస్తే బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నా. అండ్ ఇన్ని ట్రేడింగ్ ఇప్పటివరకు అట్లీస్ట్ ఆగస్ట్ ఎండింగ్లో అనుకుంటా ఛానల్ ఓపెన్ చేసి ఇన్ని ట్రేడింగ్ సెషన్స్లో మీకు 80-90% ఆఫ్ సక్సెస్ రేట్ అంటే అక్యురసీ ఎలా ఉంటుంది అంటే ఈ థింగ్స్ అన్ని కంబైన్ చేయడం వల్లనే. అట్లీస్ట్ స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో కొంతమంది అయితే ఉన్నారు, సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేస్తూ ఉన్నారు బికాజ్ వాళ్ళు చేసే బ్యాక్ టెస్టింగ్ ఎవ్రీ వీక్ ఒక టార్గెట్ పెట్టుకొని దానిపైన బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ నిజంగా ఈవెన్ కోర్స్ కంటెంట్ కూడా జాయిన్ అవ్వలేదు, స్టిల్ హెల్ప్ చేస్తూ ఉన్నాం బికాజ్ అంటే ఆ స్ట్రగుల్ హార్డ్ వర్క్ అవన్నీ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఎవరైతే నిజంగా స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ ఉంటారో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో సో పర్సనల్గా కూడా హెల్ప్ చేస్తాం. అండ్ ఇన్ కేస్ ఈ డేటా బ్రేక్ డౌన్ కానీ ఇలాంటి థింగ్స్ అన్ని పర్సనల్గా మీరు కొంతవరకు రీచ్ అయ్యి ఒక చోట సఫర్ అవుతూ ఉంటే చెప్పండి, అట్లీస్ట్ దానిపైన కూడా హెల్ప్ చేయడానికి అయితే రెడీ ఉన్నాం. సో యా, అండ్ సో రేపటి కోసం మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ అండ్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అయితే డిస్కస్ చేసుకున్నాం. అవాయిడబుల్ సినారియోస్ ఫర్ మీ. మార్కెట్ అనేది అన్సర్టినిటీ ఉంటుంది, మనం చెప్పినట్టే నడవదు, వచ్చిన రోజే మనం ట్రేడ్ చేసుకోవాలి. సో కాబట్టి ఏంటి అంటే ఇన్ కేస్ రేపు ఏదో ట్రేడ్ డీల్స్ ఆర్ ఇంకేదో మంచి జరిగేసి డైరెక్ట్ మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ అయింది అనుకుందాం. సో ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఆర్ డౌన్ సైడ్ వస్తూ ఉంటే పర్సనల్గా ట్రేడ్ అయితే చేయను. ఇన్ కేస్ డేటా కన్విక్షన్ ఉంటే మాత్రం చేయడానికి ట్రై చేస్తూ ఉండే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంతకుముందు ఫ్రైడే ఉంటుండే అలా, సో ఇప్పుడు వెనస్డే వచ్చింది. టీకే అండ్ అవాయిడబుల్ బేరీ సినారియో ఫర్ మీ. డైరెక్ట్ ప్రైస్ ఈ రేంజ్లో గ్యాప్ అప్ అయ్యి ఈవెన్ ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడే సైడ్ వేస్ రేంజ్లో ఉండి బ్రేక్అవుట్ అవుతున్నా కూడా
పర్సనల్గా సిగ్నల్ త్రూ వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ సిగ్నల్ ఏంటి అంటే అన్ని డేటా పాయింట్స్ని క్యాప్చర్ చేసి సిగ్నల్ అయితే ఇస్తుంది కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఆర్ ఈవెన్ ఓఐ కానీ ఆర్ ఇంకేమైనా సపోర్టివ్ ఎలిమెంట్స్ అంత కన్విక్షన్ ఇవ్వకుంటే మాత్రం ఇది కూడా కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో. అండ్ ఎవరైనా సరే మనకి తెలియని ప్యాటర్న్ ఫామ్ అయినా, మనకి తెలియని రేంజ్ వచ్చిన ఆర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ఒక సెటప్ ఉండి దానికి కంప్లీట్గా ఇంక వేరేలాగా ప్రైస్ మూమెంట్ ఉన్నా కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ మనం ఎప్పుడైనా సరే ట్రాప్లో ఇరుక్కుంటాం ఆ టైమ్స్లో కాబట్టి. అండ్ సో ఇంత అక్యురసీ లెవెల్లో మీకు కూడా డేటా బ్రేక్ డౌన్ చేయాలనిపిస్తే, నేర్చుకోవాలనిపిస్తే ప్రాక్టీస్ చేయండి, రీసెర్చ్ చేయండి. ఇన్ కేస్ మీకు అది ఎక్కడ కూడా ఆ రీసెర్చ్ అనేది ముందుకు వెళ్ళకుంటే అప్పుడు కోర్స్ జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైనా సరే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు ఆర్ మీకు అడిషనల్గా టైం లేకపోవచ్చు అనాలిసిస్కి. సో ఇలాంటి టైమ్స్లో ఏంటి అంటే జస్ట్ ఒక వీడియో చూసి అనాలిసిస్ మార్క్ చేసుకొని, లెవెల్స్ మార్క్ చేసుకొని ఇండికేటర్ త్రూ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. మీకు స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది ఇండికేటర్ అనేది. ఆల్రెడీ అనాలిసిస్ వీడియోలో బట్టి మీకు ఒక వ్యూ బిల్డ్ అవుతుంది. దాని తర్వాత వచ్చే అనాలిసిస్కి సిగ్నల్కి మ్యాచ్ అవుతే అప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. సో అండ్ వెరీ నామినల్ ఛార్జెస్. మీకు ఫ్రీగా వాడాలంటే అలీస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. అండ్ మా అండర్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, ఆర్ ఈవెన్ మాకు ఛానల్ డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది. సో మీరు పింగ్ చేస్తే అట్లీస్ట్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలన్నా ఆర్ కోర్స్ కంటెంట్ డీటెయిల్స్ కావాలన్నా కూడా షేర్ అయితే చేస్తాం. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. అండ్ వన్స్ అగైన్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండ్ మెనీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ బాయ్, టేక్ కేర్.